आप चल पाए बाबू बाबा మా చిన్నగారు అమ్మాయి అమ్మాయి పేరు కలిసి నిన్న రాఖీ కట్టడానికి అని చెప్పేసి ఫంక్షన్ వచ్చినాను 18వ తారీఖుని వచ్చి నిన్న రాఖీ కట్టుకునేసి ఇలాగా రాకపోతే బాగుండదు అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి 5 గంటల బస్కి ఎక్కిందండి కేడిపేటలోని. మరి ఎప్పటికి వెళ్ళిందో ఏమైందో జరిగిందండి. మా దగ్గర ఫొటోస్ హ్యాపీ మూమెంట్స్లో ఫొటోస్ తీసుకున్నాయి కూడా, మా దగ్గర ఫొటోస్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. మరి ఈ మధ్యలో ఏమైందో మాకైతే తెలియదండి. ఆ అమ్మాయి అయితే మాత్రం పొద్దునకి ఇలా శవం అయిందని మాకు తెలిసింది. అంతే, మాకు మాత్రం న్యాయం కావాలి. ఆ పిల్లకి ఏం జరిగిందో ఏటో, మరి ఆ పిల్లలకి ఆధారం ఏంటో ఏటో మాకు తెలియాలి అంతే. 4 గంటలకు బస్సు ఎక్కిందండి. 4 గంటలకు బస్సు ఎక్కితే ఇక్కడ 7 గంటలకు వచ్చిందండి. 7 గంటలకు వచ్చి నేను ఎప్పుడు బయలుదేరినాను, ఎప్పుడు వచ్చామని సిద్ధపూడి హేడంటండి. సిద్ధపూడి హేడంట. నన్ను సిద్ధపూడి తమ్ముడు నన్ను 7 గంటలకు ఎందుకు వచ్చావు, నువ్వు 8 గంటలమంటే ఎందుకు 8 గంటలకు వచ్చావు, నన్ను శుభ్రం కొడి హేడు తమ్ముడు ఆ చంపేసిలో ఉన్నారు, నువ్వు రా అని ఫోన్ చేసినాడు. నువ్వు బాధిత అక్క, మా అక్క అండి, మా సొంత అక్క అండి, అన్నదమ్ముడు అవుతావు. అన్నదమ్ముడు. నేను ఎక్కడ రౌకిపూడి అవతల లోపల లోపలికి ఊరండి. అక్కడి నుంచి పేరేంటి? రాజు ఆంధ్రసాగర్ మన దగ్గర గౌరంపేట అండి. అక్కడి నుంచి రావాలండి. సరే నేను వస్తాను. ఈ లోపల అయిపోయిందండి. అయిపోయిన తర్వాత గంటకే ఫోన్ వచ్చిందండి. చేసి ఆడు ఫోన్ చేశాడు, బంధువులు ఫోన్ చేసి సీరియస్గా ఉంది, ముందు అయ్యిందని అన్నాడండి. తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు సీరియస్గా క్యాన్ కొట్టేసుకొని చచ్చిపోయింది అని చెప్పాడు. మళ్ళీ అసలు క్యాన్ కొట్టేసుకొని తిరిగి చచ్చిపోయింది, ముందు అయ్యింది చచ్చిపోయింది. తీసుకెళ్ళి సీరియస్గా హాస్పిటల్ రండి అని చెప్పారు. ఇప్పుడు సీరియస్గా ఉందని చెప్పారు వాళ్ళు. బాబు ఇక్కడ ఇంటికాడ ఉంది. అక్కడ ఏం జరిగింది క్లారిటీగా చెప్పు. ఇందులో ఇప్పుడు క్లారిటీగా అక్కడ ఏం జరిగి ఉంటుంది, అక్కడ నీకు ఏం జరిగి ఉంటుంది అర్థమే, గట్టిగా మాట్లాడు. నువ్వేం చెప్తున్నావు అని పట్ల చంపేయడం ఉంటుంది, లేకపోతే నోరు మూసేయడం అంటే ఏదో చంపేసి నోరు మూసేయడం అవటమా అనుకుంటున్నావా? ఇలాంటి ముందు ఏమైనా జరిగినాయా? ఇలాంటి ముందు జరిగినాయా? ముందు డాబా పైన తోసారండి. గొడవ ఉన్నప్పుడే మేము అందరూ ఉండగానే తెలియదండి. మరి అత్త మామ కూడా చంపేసి వాళ్ళు మర్డర్ చేసిందండి, వాళ్ళు చంపేసిందండి. మా అక్క అయితే చచ్చిపోదండి. వాళ్ళంటే చాలా పిచ్చండి. ఎన్నిసార్లు కొట్టారు, చాలా సార్లు కొట్టారు. కొట్టారని చెప్పి మా అక్క మామ మంచి అని చెప్పి అక్క మాత్రం చచ్చిపోయారంటే వాళ్ళే కారణం. పక్క వాళ్ళే చంపేయారండి. మా అక్క అయితే వాళ్ళంటే ఇష్టమే. వాళ్ళు కాదని చచ్చిపోయి రాకుండా లేదండి, వాళ్ళు చంపేసింది. వాళ్ళు చంపేసింది అలాగే పడ్డారు. కానీ ఏ రోజు కూడా మాట్లాడుకోలేదు, చెప్పలేదు. అలాగే బాధపడ్డారు. ఆడు వాడు బాబు మీరేమవుతారండి పాపం? మీరేమవుతారు? తల్లి లేదండి. మా అక్క లేదండి. आप चल पाए बाबू बाबा